Hi viewers, this is Venkat Ramana, Faculty of Physical Sciences. Today I am going to explain 9th class Physical Sciences topic Atoms and Molecules. Here the topic name is Atoms and Molecules. So first of all, we have to discuss about the meaning of atom and molecule. Already in previous topics, especially in the Is Matter Pure, ఆ చాప్టర్లో మనకు వచ్చేసి సబ్స్టాన్సెస్ 2 types, ప్యూర్ అండ్ మిక్చర్స్ అని నేర్చుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ ప్యూర్ సబ్స్టాన్సెస్ మనకి ఇంపార్టెంట్. మిక్సర్స్ని విడిచిపెట్టేయండి. ప్యూర్ సబ్స్టాన్సెస్ మనకి ఇక్కడ 2 types అవుతున్నాయి. ఈ 2 typesలో వచ్చేసి ఫస్ట్ వన్ ఎలిమెంట్, సెకండ్ వన్ కాంపౌండ్. ఓకే, ఎలిమెంట్, కాంపౌండ్, either ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్. ఇప్పుడు ఈ టాపిక్లో మీకు ఇంపార్టెంట్ ఏమంటే ఎలిమెంట్స్ తెలిస్తే కాంపౌండ్స్ మనం ఐడెంటిఫై చేసేవచ్చు. సో ఇప్పుడు ఎలిమెంట్స్ తెలియాలి, ఒకటి. రెండు, కాంపౌండ్స్కి వచ్చేసి ఇక్కడ విషయం ఏంటంటే ఎలిమెంట్స్ రాకుండా కాంపౌండ్స్ నేర్చుకోలేం. ఎగ్జాంపుల్ ఇద్దాం. హైడ్రోజన్, హీలియం, ప్లాటినం, గోల్డ్. చూస్తే ఆల్రెడీ తెలిసిన వాళ్ళతో పర్లే, కానీ తెలియని వాళ్ళు గోల్డ్ అనేసి ఏయు ఎందుకు రాసామా అని చూస్తారు. ఏయు, ఆరం, అది లాటిన్ నేమ్. సో ఏదేమైనా ఎలిమెంట్స్ అనేసరికి అది ప్యూర్ హైడ్రోజన్ మీకు తెలుసు కదా, నైట్రోజన్, ఆక్సిజన్, ఈ పేర్లు వినే ఉంటారు. అలాగే ఫ్లోరిన్, ఇవన్నీ ఎలిమెంట్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక కాంపౌండ్స్కి వచ్చేసరికి మీరు విన్నది తీసుకుంటే వాటర్, H2O, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. ఎక్కువగా మనం రెస్పిరేషన్ చెప్పేటప్పుడైనా చెప్తుంటారు, కార్బన్ డైఆక్సైడ్ HCl గ్యాస్ ఉంటుంది కదా, కాంపౌండ్ అవుతుంది. సో ఎలిమెంట్, కాంపౌండ్ మనకి ఈ టాపిక్ వచ్చేసి బేసిక్స్. సో ఇప్పుడు ఎలిమెంట్ గురించి మనం చిన్న డిస్కషన్. ఎలిమెంట్ మీన్స్ దట్ ఈస్ ద ప్యూర్ సబ్స్టెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, మేడప్ ఆఫ్ యూనిఫామ్ పార్టికల్స్. ఒక పార్టికల్ అనేసరికి ఇక్కడ మనకి సింపుల్గా ఈ యాటమ్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఎటోమియో, అన్కటబుల్. యాటమ్ అంటే ఇంకా విడగొట్టలేనిది, ఇదే చివరికి మిగిలేది. అంటే మనం ఒక ఎలిమెంట్, ప్యూర్ సబ్స్టాన్స్ని కట్ చేసుకుంటూ పోతే అదేదో ఒక దగ్గర అనేది ఆ కటింగ్ ఆగిపోతుంది. ఆగిపోయేదాన్ని ఏమంటామట, ఫైనల్గా ఎక్కడ ఆగిపోతుందో దాన్ని యాటమ్ అని పిలుస్తాం. ఆ రకంగా యాటమ్ అనే పేరు అయితే వచ్చింది. యాటమ్ అంటే విడదీయలేనిది, అన్కటబుల్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కాంపౌండ్ కూడా దాదాపు అందులో ఫైనల్గా ఉండే పార్టికల్ అంటే ఎందులో. సో ఇక్కడ కాంపౌండ్లో ఫైనల్గా ఓ పార్టికల్ వస్తే దాన్ని మాలిక్యూల్ అన్నాం మనం. ఈ మాలిక్యూల్ వచ్చేసి ఇది కూడా మనకి ఫైనల్గా ఒక చిన్న పార్టికల్ మిగులుతుంది, బట్ అందులో కాంపోజిషన్ ఉంటుంది. అది డిఫరెన్స్. ఇందులో కాంపోజిషన్ ఉండదు, సింగిల్గా ఉంటుంది. నైట్రోజన్ అంటే ఒక్కటే ఉంటుంది, ఆక్సిజన్ అంటే ఒకటే ఉంటుంది, ఫ్లోరిన్ అంటే ఒకటే ఉంటుంది. కానీ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి అలా కాదు. ఫైనల్గా CO2 ఒక ఫిక్స్డ్ రేషియోతో అందులో మనకు ఆటమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కార్బన్ 1 ఉంది, ఆటమ్స్ ఆక్సిజన్ వచ్చేసి 2 ఉన్నాయి. 1:2 రేషియోలో కార్బన్ ఆక్సిజన్ ఉంది. అలా ఒక రేషియోలో ఉంటాయి. ఫైనల్గా అవి కూడా విడదీస్తే మనకి ఆటమ్స్గా మారిపోతాయి. ఇది ఈ టాపిక్ ఇంట్రడక్షన్ వచ్చేసి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ టాపిక్లో మనకి ఫస్ట్గా పరిచయం చేయాల్సినవి ఏంటంటే కొన్ని లాస్ ఉన్నాయన్నమాట.
ఆ లాస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్గా మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇలాగే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే సైంటిస్ట్కి ఇది ఒక ఫైనల్ ఏజ్ ఇచ్చింది. ఈ ఆటమ్ అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి ఐడెంటిఫై అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ చేసారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మొదలుగా కొన్ని టెస్ట్స్ కండక్ట్ చేస్తూ వెళ్తే వాళ్ళకి ఒక అభిప్రాయం అనేది వచ్చిందనమాట. అదేంటో చూద్దాం. వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? వేర్ కన్జర్వేషన్ స్టాండ్స్ ఫర్ మోస్ట్లీ నో చేంజ్, రిమైన్స్ యాజ్ సేమ్. బట్ రిమైన్స్ యాజ్ సేమ్ అంటే ఏమీ మారకూడదు, కానీ అక్కడ స్పెసిఫై చేశారు కదా మాస్. సో విచ్ రిమైన్స్ without change? Mass only. The law explains there is no change with respect of mass. అంటే మిగతా ఏమైనా మారిపోవచ్చు, మాస్ మారకూడదు. అది ఒక టాపిక్ వచ్చేసి మాస్ చేంజ్ అవ్వకుండా ఈ కన్జర్వేషన్లో ఉండాలి అని చెప్తూ ఈ లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది యాంటోనీ లెవోయిజర్. ఇక్కడ ఏమైనా అర్థం కానట్లుగా ఉంటే ఒకసారి వీడియో మీరు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రిపీట్గా వినొచ్చు, ఎందుకంటే రిపీట్ చెప్పాల్సిన అవసరం ఉండదు వీడియో కాబట్టి. అదే క్లాస్ రూమ్ అయితే మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏం కావాలని అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి ఒకసారి ప్లే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేసి మనకి ఎలా తెలియజేద్దాం? దానికి ఒక ఎక్విప్మెంట్ ఏమైనా కావాలి కదా. ఫస్ట్ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ చూద్దాం. కోనికల్ ఫ్లాస్క్. ఎవరికైనా తెలుసో తెలియదో చూడండి. కోనికల్ ఫ్లాస్క్ అనేది మ్యాక్సిమం గ్లాస్తో తయారవుతుంది. ట్రాన్స్పరెంట్ మెటీరియల్, హీట్కి కూడా దానికి రెసిస్టెన్స్ ఉండాలి, కొన్ని సందర్భాల్లో హీట్ చేస్తుంటారు. ఇది కోన్ షేప్లో ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని కోనికల్ ఫ్లాస్క్ అనడం జరిగింది. ఈ కోనికల్ ఫ్లాస్క్ ఒకటి మనకు అవసరం ఉంటుంది. దీనికి రకరకాల క్యాప్స్ ఉంటే మనకి రబ్బర్ స్టాపర్ దీనికి సరిపోయిందన్నా మనకు సరిపోద్ది. రబ్బర్ స్టాపర్ అయితే దీన్ని ఫిక్సింగ్ ఎలాగైతే నెక్ ఉందో నెక్ సరిపోయినంత రబ్బర్ స్టాపర్ ఒకటి అవసరం ఉంటుంది. తర్వాత మనకి కెమికల్స్, మీకు ఏమైనా కెమికల్ రియాక్షన్ ఐడియా ఉంటే పర్లేదు, లేని వాళ్ళు అయితే ఒకసారి చెప్పినవి ట్రై చేయండి. ఎక్కువగా బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, ఈ ఫార్ములాస్ ప్రజెంట్ మీకు తెలియవు. ఈ చాప్టర్ అయ్యేసరికి ఫార్ములా ఎలా రాస్తాం అనేది అయితే అర్థమవుతుంది. బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ ఈ రెండు తీసుకుందాం ప్రస్తుతానికి. ఈ రెండు ఎలా ఉంటాయంటే మనం మామూలుగా ఇంటి దగ్గర సాల్ట్ చూస్తాం, ఆ సాల్ట్ లానే ఉంటాయి. వీటికంటూ ఒక ప్రత్యేక ఆకారం ఏమీ ఉండదు. అంటే మరీ సాల్ట్లో కాకుండా కొంచెం ఆ వైట్ కలర్లో డిఫరెన్స్ కనిపిస్తుంది వీటిలో. బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే మనకి ఒకదానికొకటి కెమికల్ రియాక్ట్ అవ్వగలవు. అయితే డ్రై కండిషన్లో కెమికల్ రియాక్షన్ జరగదు. అందుకని ఏం చేస్తారంటే ఒక 2 grams ఇలాగ అప్రాక్స్, మరీ పాయింట్స్లో టెక్స్ట్ బుక్లో చెప్పినట్టుగా మనం అంత మెజర్మెంట్ వేసి తీసుకునే అవసరం లేదు. ఇందులో 2 grams బేరియం క్లోరైడ్ అంటే కార్క్ ఓపెన్ చేసేసి 2 grams బేరియం క్లోరైడ్ వేసేసి అందులో 20 ml వాటర్ వేద్దాం. ప్లెయిన్ వాటర్, మినరల్ వాటర్, డిస్టిల్ వాటర్ ఏది అవైలబుల్ ఉంటే అది. ఇందులో 20 ml వాటర్ అనేసి వేసి బాగా షేక్ చేస్తే మిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ తయారైంది కదా. ఇప్పుడు సాల్ట్ అందులో వేస్తే మనకి మిక్సర్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే BaCl సొల్యూషన్. కొంతమంది ఏక్వేస్ సొల్యూషన్ అంటారు, ఎందుకంటే వాటర్ మిక్స్ చేసాం కాబట్టి వాటర్ బేస్డ్ సొల్యూషన్ కనుక ఏక్వేస్ సొల్యూషన్ అని అంటారు. సో మిక్స్ చేసాం కదా, కార్క్ లేదనుకోండి, నేను ఉంచానంటే మళ్ళీ ఎందుకు చెరిపేయడమని, కానీ కార్క్ లేదు అనుకోండి అప్పుడు నెక్ ఓపెన్గా ఉంటుంది కాబట్టి మనం అందులో సాల్ట్ స్పూన్తో కానీ, అంటే ల్యాబ్లో స్పూన్ని స్పాచులా అంటారు, దానికి కొంచెం చేంజ్ ఏంటంటే సన్నగా ఉంటుంది. అది మనం ఇంటి దగ్గర వాడే స్పూన్ కొంచెం వైడ్ ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ ట్యూబుల్లోకి ఈ ఫ్లాస్క్ నెక్లోకి వెళ్ళాలంటే మన స్పూన్స్ పనికిరావు కాబట్టి మన స్పూన్ కార్డ్లాగే ఉంటే ఐస్ క్రీమ్ తినే స్పూన్ టైప్ వచ్చి కొంచెం లెంగ్త్ వస్తుంది, దాన్ని స్పాచులా అంటారు. దాంతో కొంచెం 2 grams ఇలాగా అప్రాక్స్ చేసి వాటర్ కలిపిస్తే అది BaCl సొల్యూషన్ తయారవుతుంది. ట్రాన్స్పరెంట్, మనం ఎలాగైతే సాల్ట్ కొంచెం వాటర్లో కలుపుతూ ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మన టాపిక్ ఏంటట, ఈ టెస్ట్ ఏదో చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్ కూడా తీసుకోండి. ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాక సపరేట్గా ఉండాలి అది. ఆ టెస్ట్ ట్యూబ్ని మనం ఏం చేస్తామంటే మరి కొంచెం అందులో వేరే కాంపౌండ్ తీసుకుంటున్నాం. అదే మనం ఇక్కడ చెప్పాం కదా సోడియం సల్ఫేట్. ఆ సోడియం సల్ఫేట్ 1 gram 1.5 gram తీసుకోవచ్చు, కొంచెం అప్ అండ్ డౌన్ అయినా నో ప్రాబ్లం.
ఓ 5 ml వాటర్ వేద్దాం. అందులో 5 ml వాటర్ వేసేసరికి ఏమవుతుంది, చక్కగా ఇది ఇందులో డిజాల్వ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది క్లియర్ సొల్యూషన్, మళ్ళీ ఇప్పుడు ఎలా చెప్పామో అలానే క్లియర్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిపోయిన సొల్యూషన్ ఏం చేయాలంటే ఈ నెక్కి ఒక థ్రెడ్ వచ్చేసి కడతాం మనం. థ్రెడ్ ఎందుకు అబ్బా అంటే ఈ ఎక్విప్మెంట్ని అలా తీసుకొచ్చి కొనికల్ ఫ్లాస్క్లోకి ఇలా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ థ్రెడ్ని తీసుకొచ్చి ఇలా బయటకు తెచ్చి కార్కు పెట్టేస్తాం. ఇప్పుడు ఏం జరిగింది, ఈ రెండు సొల్యూషన్స్ మిక్స్ కాలేదు. మిక్స్ కాకముందు మనం రెండింటిని సపరేట్గా అబ్జర్వ్ చేస్తే ఎలాగ ఉంటాయి, ఇందులో ఉన్నది ట్రాన్స్పరెంటే, ఇందులో ఉన్నది ట్రాన్స్పరెంటే. చూస్తే మంచినీళ్ళనే కనిపిస్తాయి. అంటే మనకి కెమికల్స్ కలిపామని తెలుసు తప్ప తెలియని వారు చూస్తే ఇది ఒకటి నీళ్ళు అనుకుంటారు, అలా ఉంటాయి. అంత క్లారిటీగా ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బ్యాలెన్స్, ఏది కాటా అంటాం కదా, ఒక ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి దానిపైన పెడితే రీడింగ్ మనకి ఎంతో కొంత వస్తుంది. 100 grams, 150, 250 ఏదో ఒకటి రీడింగ్ నోట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 250.176 అని వచ్చింది అనుకోండి, అంత మంచి బ్యాలెన్స్ వాడాం మనం అనుకుంటే అప్పుడు ఏంటంటే చెప్పొచ్చు, ఇది ఒక వెయిట్ ఫస్ట్. అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయక మునుపున్న వెయిట్, ఎక్స్పెరిమెంట్ చేయలేదేంటి చేసాం కదా అనుకుంటారు, అంటే ఇంకేదో సంథింగ్ ఉందని అర్థం. అదేం చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఇది మనం వెయిట్ చూసాం కదా, కార్కు నెమ్మదిగా ఓపెన్ చేసి ఈ థ్రెడ్ను స్లోగా అందులోకి రిలీజ్ చేస్తే, స్లోగా టెస్ట్ ట్యూబ్ అంటే గ్లాస్, ఇది గ్లాస్ ఏమైనా స్పీడ్గా అయితే పగులుతాయి కాబట్టి స్లోగా రిలీజ్ చేస్తే ఇప్పుడు ఈ రెండు సొల్యూషన్స్ ఇంటర్మిక్స్ అవుతాయి. అలా ఇంటర్మిక్స్ అయిన వెంటనే ఏం జరుగుద్ది అంటే మనం ఊహించిన కలర్, అంటే వైట్ కలరే కావచ్చు, అసలు మొత్తం పెరుగులాగా లేదంటే కొంచెం పాలు పెరుగు మిక్స్ అయినట్లుగానే కనిపిస్తుంది. అంటే మనం అందరూ ఏమీ వేయలేదు కదా, ఈ రెండు కెమికల్స్ వాడాం కదా అంటే మరి ఎంతవరకు మీకు తెలియదు కాబట్టి ఈ రెండు కెమికల్ రియాక్ట్ అవుతాయి ఒకదానికోటి. అలా కెమికల్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఈ లోపల వచ్చేసి కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అయింది. అకార్డింగ్ టు కెమికల్ రియాక్షన్ 2 substances or more substances, sometimes one substance also convert into another, means unable to reverse back in normal condition. మనం వెనక్కి తీసుకురాలేని పరిస్థితుల్లో ఏం చేస్తాయంటే ఒకదానికోటి కెమికల్ రియాక్షన్ అయిపోతాయి. అలా కెమికల్ రియాక్షన్ అయిన వెంటనే కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అయింది కదా, అలా ఫామ్ అయినప్పుడు అది అందులో మనకి ఎలా కనిపిస్తుంది, క్లియర్గా ఏదో మారినట్లుగా మనం గుర్తుపడతాం. ఇప్పుడు కార్కి అయితే క్యాప్ పెట్టేసి ఉంది, జస్ట్ రిలీజ్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టాం. మళ్ళీ కాటా మీద పెడితే ఆ చివరి పాయింట్ కూడా చేంజ్ అవ్వదు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మాస్ ఈజ్ కన్జర్వ్డ్. సో మాస్ ఈజ్ కన్జర్వ్డ్. దీన్ని బట్టి యాంటోనీ లెవోయిజర్కి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఏంటట, ఇప్పుడు మనం ఈ కొత్త సబ్స్టాన్సెస్ చూసేటప్పటికి పాతవి తీసుకున్నవి ఒకే మాస్ ఉన్నాయంటే మరి సబ్స్టెన్స్ ఎలా చేంజ్ అయింది, ఇందులో ఏమీ మారకుండా ఇది ఎలా సాధ్యమైంది అనేది ఆయన డౌట్. ఆ డౌట్తో ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు లెవోయిజర్ మనకి ఫైనలైజ్ ఏం చేశాడంటే ఈ సబ్స్టాన్సెస్ కంబైన్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఈక్వేషన్ రాస్తాను, మీకు ముందే చెప్తున్నాను, ఈ చాప్టర్ అయ్యాకనే ఇది అర్థమవుతుంది. బేరియం క్లోరైడ్ అనే ఒక కెమికల్ ఫార్ములా, నెక్స్ట్ సోడియం సల్ఫేట్ Na2SO4, ఇది BaCl2, ఇది Na2SO4. ఈ రెండు బిఫోర్ కెమికల్ రియాక్షన్. ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్ వచ్చేసి ఎలా మారుతాయంటే BaSO4 ప్లస్ NaCl. చూస్తే మీకు అంటే 2NaCl అవుతుంది. ఇది ఎలాగని తెలుస్తుంది క్రమంగా. అందుకనే మీ క్లాసులో ఏం చేస్తారంటే వర్డ్ ఈక్వేషన్ రాస్తారు. వర్డ్స్ బేరియం క్లోరైడ్ అని ఫుల్ నేమ్, సోడియం సల్ఫేట్, నెక్స్ట్ బేరియం సల్ఫేట్. ఇక్కడ స్పేస్ కొంచెం ఇబ్బంది అవుతుందని నేను ఫార్ములా రాశాను, బట్ ఎప్పటికైనా మీరు ఇదే రాయాల్సి ఉంటుంది. ఈ చాప్టర్ అయ్యాక మీకు ఎలా రాయాలని నేర్పిస్తాను కూడా. అలాగే సోడియం క్లోరైడ్ చూశారు కదా. ఏం జరిగిందంటే ఇక్కడ ఈ BA మిగిలిపోయింది, ఈ SO4తో కంబైండ్ అయ్యి ఇక్కడికి వచ్చింది అని ఆయన గెస్ చేశాడు. అంటే ఇందులో మాస్ అనేది మారకుండా ఇది ఎలా జరిగిందట అనేది ఆయనకు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ సబ్స్టాన్స్ తనలో తాను ఒకదానితో ఇంటర్చేంజ్ చేసుకుని కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అయింది. ఇది ఒకటే కాదు, చాలా ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటివి ఉంటాయి. అందులో ఇది బెటర్, ఎందుకంటే ఒక ట్రాన్స్పరెంట్ నుంచి మనకి డిస్టర్బ్డ్ ఏదో వైట్ కలర్లో కొంచెం క్లమ్జీగా కనిపించి క్లియర్గా గుర్తుపడతారు. ఏమీ తెలియని వాడు చూసినా అబ్బో కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అయిందని గుర్తుపడతారు కాబట్టి ఎక్స్పెరిమెంట్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఏం చెప్తారంటే మాస్, ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వచ్చేసరికి 2 or more సబ్స్టాన్సెస్ కంబైన్ అయ్యాయి. కంబైన్ అయ్యేటప్పుడు
న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అయింది. ఫామ్ అయ్యేటప్పుడు ఏం జరిగింది, ఇందులో మ్యాటర్ లాస్ అవ్వలేదు, క్రియేట్ అవ్వలేదు. అంటే మ్యాటర్ పూర్తిగా మాస్ పరంగా అక్కడ అనమాట, మాస్ పరంగానే మాట్లాడాలి. ఇది మారిపోయింది కదా అంటే అది చేంజ్ ఎలాగైందంటే దాని తాలూకా కన్స్ట్రక్షన్ చేంజ్ అయింది తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాత్ తీసుకున్నాము, బట్టలు డ్రెస్ కుట్టించేటప్పుడు ఏమవుతుంది, డ్రెస్ తయారైన తర్వాత దాదాపు మనం ఇచ్చిన క్లాత్ చిన్న చిన్న ముక్కలు వేస్ట్ అయితే అవుతాయి, కానీ కొన్ని సందర్భాల్లో అయితే అది కూడా వేస్ట్ లేకుండా కుడితే కుట్టొచ్చు, మేబీ చెప్పలేము. అంటే ఇక్కడ జరిగేది ఏంటి, రీమోడిఫికేషన్. అంటే స్ట్రక్చరల్ చేంజ్ వచ్చింది తప్ప మెటీరియల్ చేంజ్, లోపల ఉన్న కంటెంట్ ఎంత వెయిట్ ఉందో అంత మారకుండా ఉందన్నమాట. దాన్ని బట్టి ఆయన ఏం చెప్పారంటే, డ్యూరింగ్ ది కెమికల్ రియాక్షన్ మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్ రిమైన్స్ కాన్స్టెంట్, ఈవెన్ ద సబ్స్టాన్సెస్ చేంజ్ ఇన్ టు న్యూ ఫామ్ ఆల్సో. ఆయన ఇచ్చిన ఫైనల్ స్టేట్మెంట్ అది. ఇప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తాము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వచ్చేసరికి substances those are participating in chemical reaction without created new substances or new mass. Okay, ఇక్కడ ఏమని చెప్పొచ్చు, mass of the substance during a chemical reaction remains constant. During a chemical reaction, substance does not changes with respect of mass. Even new substances are formed. That is law of conservation of mass. So finally, law of conservation of mass states that during a chemical reaction, mass neither created nor destroyed. Okay, so go to the next topic. సో నెక్స్ట్ ఇంకో లా కూడా ఉంది, అది లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్. ఇది చాలా సింపుల్, దాన్ని ప్రొలాంగ్ చేయనక్కర్లేదు. జోసెఫ్ ట్రౌస్ట్ దీన్ని చెప్పడం జరిగింది, లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్. దీనికి సింపుల్గా మీరు చెప్పచ్చు రేషియో అండ్ ప్రపోర్షన్, అంటే x/y కాన్స్టాంట్ టైప్ అనమాట ఇది. అంటే ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తుంటాం కదా, చేసేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎలాగుంటుంది, ఇందులో కార్బన్ మాస్, మీకు ఇది నెక్స్ట్ చాప్టర్ అంటే మరో కెమిస్ట్రీ చాప్టర్ ఉంది, అది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, అందులో క్లారిటీ వస్తుంది. ఆటమిక్ మాస్ అనేది ప్రజెంట్ నేను మామూలుగా అంచనా కోసం వాల్యూస్ చెప్తాను. కార్బన్ వచ్చేసి 12 యూనిట్స్ మాస్ అనుకుందాం, అంటే యూనిఫైడ్ మాస్లో చెప్తారనుకోండి. ఆక్సిజన్, ఒక ఆక్సిజన్ వచ్చేసి 16, అలాంటివి 2 ఆక్సిజన్స్ ఎంత అవుతాయి, 16 × 2 32, అంటే 12:32 ఉంది. ఇవి క్యాన్సిల్ చేయొచ్చు. 4 3s 4 8s, అంటే ఫైనల్గా మనకి ఎంత మిగిలింది, 3:8. సో ఈ 3:8 ఏంటట, కార్బన్ డైఆక్సైడ్లో మాస్ పరంగా రేషియో, విత్ రెస్పెక్ట్ ఆఫ్ మాస్ రేషియో ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అకార్డింగ్ టు ఈచ్ ఎలిమెంట్ 3:8. ఇప్పుడు చెట్ల నుంచి మనం ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన, ఏదైనా ల్యాబొరేటరీలో చేసి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన, అక్కడ ఏమీ చేంజ్ ఉండదు. ఈ రేషియో అనేది కాన్స్టాంట్. దట్ ఈస్ ద డెఫినిట్ ప్రపోర్షన్, ఫిక్స్డ్. ఒక కాంపౌండ్ చెప్తే అది ఎలా తయారవని, ఎక్కడ తయారవని, ల్యాబ్లో తయారవని, న్యాచురల్గా రాని, ఒక లివింగ్ బాడీ నుంచి బయటకు రానివని, లివింగ్ బాడీ లోపలికి తీసుకునేవని, ఏం జరిగినా కాన్స్టెంట్గా ఆ ప్రపోర్షన్ ఉంటుందని చెప్పేది జోసెఫ్ ట్రౌస్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్. దీన్ని ఏమంటాం మనం, లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్. ఎప్పుడు కూడా ఇది మారదు. అలాగే మీకు ఇంకా H2O తీసుకున్నా అంతే, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కదా, 2 హైడ్రోజన్స్ మాస్ ఒక్కొక్కటి 1 వస్తుంది మాస్. ఇది ఎంత ఉంటుంది, 2:, ఒక ఆక్సిజన్ ఇప్పుడే చెప్పాను కదా 16 ఉంటుందని. ఇప్పుడు దీని ఏమని చెప్పచ్చు, 2:16. మన క్యాన్సిల్ అయితే 1:8 వస్తుంది. ఇది కాన్స్టెంట్ ప్రపోర్షన్, ఎప్పటికీ మారదు అదనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఇంతే. మరి దీని గురించి ప్రొలాంగ్ చేసి అనవసరమైన ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇచ్చినా ఉపయోగం లేదు. సింపుల్గా ఏ కాంపౌండ్ తీసుకున్నా అది ఎలా తయారైంది అనేది అవసరం లేదు. అది వచ్చేసి ఎప్పటికీ దాని రేషియో పరంగా ఫిక్స్. ఇది ఫైనల్. సో నెక్స్ట్ వచ్చేసి జాన్ డాల్టన్ గురించి చెప్దాం. సో జాన్ డాల్టన్ ఎవరైనా సైంటిస్ట్ అనుకుంటాం, ఆయన టీచర్, బ్రిటిష్ టీచర్. బట్ టీచర్ ఏం చేశాడంటే ఫస్ట్ యాటమ్ గురించి క్లారిటీగా మనకి
ఆయన చెప్పడం జరిగింది. అది వచ్చేసి ఇండివిజువల్గా మనం సపరేట్ టాపిక్లో నేర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకనేసి జాన్ డాల్టన్ గురించి ఆటమ్ ఎలా ఉంటుంది, ఏంటి దాని పరిస్థితి, కాంపోజిషన్ ఏంటి, ఇప్పుడు ఆటమ్స్ ఒక సబ్స్టాన్స్ ఎలాగ ఉంటాయి, డిఫరెంట్ సబ్స్టాన్సెస్ అయితే ఎలాగ ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ పరంగా ఏమేమన్నది ఒక సపరేట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో మనకి దీన్ని ప్రొసీజర్ ఇవ్వడం జరుగుద్ది. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి హెల్ప్ చేస్తారు. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మీరు సపోర్ట్ చేస్తుంటే మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ వ్యూయర్స్.